ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 47వ అధ్యాయం 4వ వచనం. మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క వాగ్దానం, దేవుడు మన స్వాస్థ్యం, మన భాగం, మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన మనం రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. అలాగే దేవుని వాక్యంలో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు మనకు గొప్ప స్వాస్థ్యం ఇవ్వబోతుంది. అదే దేవుని రాజ్యం, పరలోకం. ఆమేన్. అది మన కొరకు దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మరి అది సువర్ణ పట్టణం, 12 గుమ్మములు కలిగినటువంటి పట్టణం, నిత్యము దేవునితో యుగ యుగాలు జీవించే పట్టణం. అది దేవుని పట్టణం, అది పరలోకపు పట్టణం, అది యెరూషలేము అని దేవునితో ఉండేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఆ యొక్క గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన నుండి విశ్వాసం ఉంచిన వారిని ఆయన మనకు ఇవ్వబోతున్నటువంటి స్వాస్థ్యం ఏంటంటే పరలోక రాజ్యమే మన స్వాస్థ్యం. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మన కొరకు ఆ స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆ స్వాస్థ్యము మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. మన జీవితంలో దేవుడు కార్యం చేయాలి అంటే ఆయన మన కొరకు పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి గొప్ప స్వాస్థ్యం మనం పొందుకోవాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈ వాగ్దానం మన జీవితాలని బలపరిచినుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రమునైనా, మీరు మా కొరకు నాయన పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేస్తున్నావు ప్రభువా. అయ్యా, ఈ వాగ్దానాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదు తండ్రి. నీకు స్తోత్రము నాయనా. అయ్యా, మా కొరకు నాయన స్వాస్థ్యమును ఏర్పాటు చేస్తున్న దేవుడవు ప్రభువా. మా కొరకు ఈ లోకానికి వచ్చావు తండ్రి. అయ్యా, నీ ప్రాణం అర్పించావు ప్రభువా. అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడవు నాయనా, ఎంత గొప్ప ప్రేమ చూపుతున్నావు ప్రభువా. అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని దీవించండి. నీ రాజ్యానికి వారసులుగా మీరు సిద్ధపరచండి ప్రభువా. నీకు స్తోత్రం. కృపయు తండ్రి దయచేయండి. ఘనత మీరు కలగచేయండి, ఆశీర్వాదాన్ని కలగచేయండి, ఆరోగ్యాన్ని కలగచేయండి. మీ యొక్క దీవెనని బిడ్డలకు మీరు కలగచేయమని ప్రార్థిస్తున్నాం. అలాంటి నీ కృపతో, బలంతో, శక్తితో నింపమని యేసయ్య నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.